చూసావుగా మీ నాన్న మొహం ఎలా ఐస్ క్రీమ్తో ఉందో. ఇంటికి వెళ్లేలోపు ఎన్ని ఈగల వాళ్తాయో ఏంటో. గట్లాంటిది గాని మొహం మీద నేనెందుకు ఐస్ క్రీమ్ కొడతానే? లేదు నువ్వు కొట్టావు. గట్లానికి ముడతల మొహం చెప్పిందా? అవును, నువ్వు కొట్టడం నా కళ్ళారా చూసానే. ఏడ్చినావు ఎండి షాపుల మొహం దానా. నేను కొట్టింది నా అయ్యగారి మొహం మీదనే. ఏంటి, నువ్వు ఐస్ క్రీమ్ కొట్టింది మీ తండ్రి మీద? అబద్ధం. చేసిన తప్పు నుంచి తప్పించుకోవడానికి అలా చెప్తున్నావు. నీకు అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేమున్నదే? నేను కొట్టింది మా అయ్యనే. అంటే నీ తండ్రి గీత తండ్రి ఒక్కరేనా? మా నాన్నగారికి దీని నాన్నగారికి ఒకటే పోలిక. అబ్బా, దీని నాన్న ఒక నాగార్జున. మరి మా అయ్యగారు చెడ్డోడే అయినా చిరంజీవి లెక్కుంటాడు. మొహం చూడు మొహం. మీ నాన్నగారు ఎంత చండాలంగా ఉంటారో నిన్ను చూసి చెప్పొచ్చు. నీ అయ్యగారు ఎంత జఫ్ఫాగా లెక్కుంటాడో నీ ఫేస్ చూసి చెప్పొచ్చే. మా నాన్నగారిని జఫ్ఫా అంటావా? నిన్ను నన్నే కొడతావా? నీ తల్లి అయిపోయినవే నువ్వు. నన్నే కొట్టడానికి వస్తావే? వీళ్ళిద్దరూ కొట్టుకుంటుంటే ఎంత హాయిగా ఉందో. ఇద్దరు ఇలాగే జీవితాంతం కొట్టుకోండి. బద్ధ శత్రువులై ఒకరినొకరు చంపుకోండి. ఇదే నా ఆశీర్వాదం. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు.
నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,